నా ఫస్ట్ వీడియోలోనే ఇలా అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్యా. సో హాయ్ గైస్, నేను మా ఫ్రెండ్ గడు అయితే హైదరాబాద్ టు వైజాగ్ స్టార్ట్ అయిపోయాను అనమాట సంక్రాంతి పండుగ కోసం. ఇప్పుడు స్టార్ట్ అవుతేనే మనకి ఇంకా ట్రాఫిక్ చాలా తక్కువగా ఉంటుంది. సో నేను మా ఫ్రెండ్ గడు వెంటనే అనుకుని వెంటనే స్టార్ట్ అయిపోయినాం. మార్నింగ్ 5:30కి స్టార్ట్ అయితే కరెంట్ సూర్యాపేట వచ్చాము 7:45కి. యాక్చువల్గా నేను నైట్ టైం మొత్తం అన్ని సెటప్ చేసుకున్నాం అనమాట, పెట్రోల్ కానీ అన్నీ. ఏ మాట కానీ చలి ఇరగేసేస్తుంది భయ్యా. స్వెటర్ మిట్రా స్వెటర్లు ఇక్కడ పని చేయట్లేదురా. ఏమైనా కూడా బండి మాత్రం అసలు ఆపుకుండా వెళ్ళిపోతున్నాం. టిఫిన్ దగ్గర ఎక్కడైనా ఆగుదామని. సూర్యుడు మాత్రం అసలు రావట్లేదు. ఏమైందో మరి. జస్ట్ ఆ సూర్యుడు వేడిని ఎంజాయ్ చేద్దామన్నా కూడా అవ్వట్లేదు. మనమైతే జస్ట్ 60s and 80sలో క్రూజ్ చేస్తున్నాం. ఇప్పుడు కానీ బండి ఆపకపోతే ఇంకంతే. సో ఫైనల్గా అయితే మనం టిఫిన్ సెంటర్ దగ్గర ఆగాము. ఏం తిందామని ఆలోచిస్తుంటే ఆంటీ మాత్రం వేడి దోశలు వేస్తున్నారు. ఒక్కొక్క ప్లేట్ ఆర్డర్ ఇచ్చుకొని వెయిట్ చేస్తున్నాం. టిఫిన్ కోసం వెయిట్ చేస్తుంటే మన బందర్ గ్యాంగ్ చాలా హెడ్ చేశారు. ఆకలేస్తుంది అనుకుంటా, అన్ని లాగిగా డస్ట్బిన్ కూడా వదలలేదు. ఏంటి మమ్మీ ఎవడీడు? మన టిఫిన్ అయితే వస్తుంది, చిటికలో కంప్లీట్ చేస్తాం. సో గైస్, ఇదే మన క్రూజర్. ఇది మిటియోర్ 350 సెగ్మెంట్లో నాకు నచ్చిన క్రూజర్ ఇది. దిస్ ఇస్ మై బైక్. సో టిఫిన్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడే రైడ్ని అయితే కంటిన్యూ చేస్తున్నాం. మనకైతే కొంచెం రెస్ట్ దొరికింది కాబట్టి చాలా ఇంక స్టార్ట్ అయిపోతున్నాం. ఏదో ఫాస్ట్గా గాబరపడి అయితే వెళ్ళట్లేదు, సేఫ్గా వెళ్ళిపోతే చాలు. లాస్ట్ మన సూర్యుడని అయితే వచ్చాడు, కానీ బ్రో ఫర్గాట్ టు షైన్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. సో ఇప్పుడు టైం అయితే 10:30 అవుతుంది. ద్వారకా తిరుమలకి వచ్చాము. పులిహోర లడ్డు అయితే మోమటం లేకుండా కంప్లీట్ చేస్తాం. సో గైస్, దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. కరెంట్లీ మేము విజయవాడకి ఎంటర్ అవుతున్నాం. విజయవాడ కనకదుర్గ టెంపుల్ని అయితే దర్శనం చేసుకొని కొంచెం రెస్ట్ తీసుకొని వెంటనే అయితే స్టార్ట్ అయిపోవాలి. సో గైస్, దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. 1 hour పట్టింది దర్శనం అవడానికి, చాలా బాగా అయ్యింది. సో ఇంకా స్టార్ట్ అయిపోయినాం. మళ్ళీ ఇంకెక్కడ స్టాపేజెస్ లాంటివి ఏం పెట్టుకోకుండా ఇంకా డైరెక్ట్ క్రూజింగ్ చేసుకుందాం. ఇప్పుడైతే టైం 4:30 అవుతుంది. ఒక 120 kilometers అయితే వచ్చాము. కాసేపు అలా రెస్ట్ తీసుకొని కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా స్టార్ట్ అయిపోదామని. బైక్ కూడా కొంచెం రెస్ట్ దొరికినట్టు ఉంటుంది. వెళ్తున్న తర్వాత మనకి స్పీడ్ లిమిట్ అయితే కనిపించింది. మనం ఏం స్పీడ్ వెళ్ళట్లేదు కాబట్టి ఫైన్. మెల్లిగా స్టార్ట్ అయిపోవడం బెటర్. ఇంకా లైట్స్ ఫెయిల్ అవుతుంటే క్రూజ్ చేయడానికి అవ్వట్లేదు. స్టాపేజెస్ ఎక్కడ పెడితే ఎక్కడే అవుతుంది. లారీలు అయితే పక్క నుంచి చాలా ఫాస్ట్గా వెళ్తున్నాయి. సగం వాటి వల్లే టైంలో వస్తుంది. సో గైస్, ఏదో కింద మీద పడి ఫైనల్గా అయితే మనం అన్నవరం వచ్చేసాము. దర్శనం చేసుకోలేదు కానీ ప్రసాదాలు అయితే తీసుకున్నాం మెట్ల దగ్గర. అన్ని క్రాస్ చేస్తున్నాం కానీ వైజాగ్ అయితే అసలు టచ్ కూడా చేయలేకపోతున్నాం. సో గైస్, అనంతపురం తర్వాత మేము రూట్స్ కన్ఫ్యూజ్ అయిపోయాము. అక్కడ లోకల్ వాళ్ళ సహాయంతో లిఫ్ట్ తీసుకొని అన్నిటి వరకు రీచ్ అయిపోయాం. అసలు ఒక్క మనిషి కూడా లేడు ఆ రూట్లోని, 0 లైట్. సో ఏదో ఒక విధంగా మనం కంచరపాలెం అయితే టచ్ చేసేసాము. ఇక లాస్ట్లో నా రియాక్షన్ అయితే మాత్రం పడుకుందాం, ఇక నుండి ప్రశాంతంగా పడుకుందాం. సో గైస్, లెట్స్ ఎండ్ అవర్ రైడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.